ఎండలు మండిపోతున్నాయి. నిన్న 46 డిగ్రీలు రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారింది. ఈ రోజు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్నానికి రోడ్లపై నడవలేని పరిస్థితి నెలకొంది. చెట్లు కూడా నీడెవ్వలేని వేడి. ఇప్పుడే 46 డిగ్రీలు నమోదవుతుంటే ఇక రోహిణి కార్తె మొదలైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతూ ఉన్నాయి. 46 డిగ్రీల మార్కు చాలా చోట్ల కూడా నమోదవుతూ ఉంది. మొత్తం ఉదయం 10 గంటల నుంచే సూర్యుడి ప్రతాపంతో మొత్తం ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం అవుతూ ఉన్నారు. అత్యవసర పనులు నిమిత్తం తప్ప మిగిలిన సమయంలో బయటికి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండల ప్రభావం ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల 44, 45, 46 డిగ్రీలు రోజు కూడా హిట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఏదైతే హైయెస్ట్ టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ మార్కులన్నీ కూడా క్రాస్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మే మొదటి వారంలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రోహిణి కార్తె సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. సాధారణంగా రోహిణి కార్తె అంటే మే ఆఖరి వారం, జూన్ మొదటి వారంలో రోహిణి కార్తె ఉంటుంది. అక్కడ భయంకరమైన ఎండలు ఉంటాయి. కానీ ఇప్పటికే 46 డిగ్రీల మార్కు చాలా చోట్ల హిట్ అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అత్యవసర పనులు మినహా మిగిలిన సమయంలో ఎవరు కూడా బయటికి రావట్లేదు. రోజు 10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపించడంతో మొత్తం ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కూడా ఇళ్లకే పరిమితం అవుతూ ఉన్నారు. అత్యవసర పనులు అయితే తప్ప బయటికి రావట్లేదు. మరోవైపు వాతావరణ శాఖ కూడా వరుసగా అలర్ట్ జారీ చేస్తూ ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ టెంపరేచర్ రోజు నమోదవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ పంపుతూ ఉంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని జోన్లలో కూడా ఎండలు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అటు రాయలసీమలో ఈ ప్రభావం ఎక్కువ ఉంటే అటు విజయవాడ, గుంటూరు మిగిలిన ప్రాంతాల్లో కూడా 44 వరకు కూడా హిట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల వర్షాలు పడినప్పుడు కూడా అది తాత్కాలిక ఉపశమనంలాగా మారి మళ్ళీ ఎండలు అనేది కూడా హెవీగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండ పరిస్థితి అయితే మటుకు చాలా తీవ్రంగా రోజు రోజుకి మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న శనివారం చాలా చోట్ల 46 డిగ్రీల ఎండ అన్నది కూడా నమోదవడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొత్తం మధ్యాహ్నం సమయంలో అదేవిధంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు వడగాల్పుల ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉండడం నేపథ్యంలో ఎండతో వేడిగాలులతో కూడా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న ఆ పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం సాయంత్రం 9-10 అయినా కూడా ఆ వేడిగాలులు తగ్గపోవడంతో ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందుల పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఈశ్వర్తో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.